మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ బాడంపేట సర్కిల్ 57వ డివిజన్ అల్మస్గూడ పరిధిలోని శ్రీశ్రీ హోమ్స్ కాలనీలో ఆదివారం కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు అట్టహాసంగా జరిగాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో లక్ష్మీ నరసింహారెడ్డి ప్యానెల్ అధిక మెజారిటీతో విజయం సాధించారు. శ్రీశ్రీ హోమ్స్ కాలనీ నూతన అధ్యక్షులుగా పి లక్ష్మీ నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పి ఎల్ఎన్ రెడ్డి, కోశాధికారి జి సాయి ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఎన్నికైన వారిని కాలనీ వాసులు ఘనంగా శాలువాతో సత్కరించి స్వీట్లు తినిపించుకుంటూ పటాసులు పేలుస్తూ కాలనీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విజయం సాధించిన ప్యానెల్ కాలనీ వాసుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడారు. శ్రీశ్రీ హోమ్స్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని, కాలనీలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని కాలనీ అభివృద్ధి కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేసేందుకు కాలనీవాసుల సహకారంతో పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ నాయకుల్ని, అధికారులను కలిసి కాలనీకి కావలసిన పనుల్ని చేపట్టేందుకు తన ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా కాలనీలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని కాలనీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతామని, కాలనీ సంక్షేమమే ధ్యేయంగా పనులు చేపడతామని జనరల్ సెక్రటరీ పిఎల్ఎన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దొంతం ఆనందం, పల్లపు శ్రీనివాస్, బిల్డర్ ధనరాజ్ రెడ్డి, బోడ శ్రీనయ్య గౌడ్, ఏతేంద్ర ప్రసాద్, కిషన్ ప్రసాద్, హరికృష్ణ, సామ నవీన్ రెడ్డి, బోడ అనిల్, సామజంగయ్య గౌడ్, వెంకటయ్య, జి శ్రీధర్ రెడ్డి, యాదగిరి, సుఖేందర్ రెడ్డి, ఎస్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీశ్రీ హోమ్స్లో జరిగిన కాలనీ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చిన కాలనీవాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కాలనీలో జరిగిన ఎన్నికల్లో మా ప్యానెల్ అందరికీ పిఎల్ఎన్ రెడ్డి జనరల్ సెక్రటరీగా, ట్రెజరర్గా సాయి ప్రసాద్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్క ఇంటి యజమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి కాలనీ సమస్యలపై పోరాటం చేసి కాలనీ ఒక అభివృద్ధి దశలో నడపడానికి మా శాయశక్తుల శ్రమిస్తాము. రెండోది, మనకు డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వాన స్థితిలో ఉంది కాబట్టి మేము ఈగోలకు పోకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకులను కలుపుకొని ఆల్ పార్టీలను మద్దతు తీసుకొని కాలనీ ముందుకి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాము. ముందుగా గుడి నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టే విధంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. అందుకు కాలనీవాసులు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. అందరికీ ముందుగా ఈరోజు శ్రీశ్రీ హోమ్స్ కాలనీలో జరిగిన ఎలక్షన్స్లో మమ్మల్ని, మా ప్యానల్ని ప్రెసిడెంట్గా లక్ష్మీ నరసింహారెడ్డి గారిని, అలాగే జనరల్ సెక్రటరీగా నన్ను పిఎల్ఎన్ రెడ్డిని, మరియు ట్రెజరర్గా సాయి ప్రసాద్ గారిని ఘన విజయం అందించిన కాలనీ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజు, అలాగే రోడ్లు, తర్వాత మా కాలనీకి మేనేజ్మెంట్ నుంచి రావాల్సిన టెంపుల్ కానీ, తర్వాత క్లబ్ హౌజు, అదేవిధంగా ఇంకా రావాల్సిన సంపోజు, ఇవన్నీ మేము మేనేజ్మెంట్ను ఫైట్ చేసి వాళ్ళని ఒప్పించి మేము సాధించి త్వరలో గుడి నిర్మాణం చేపడతాము. ఇందులో దీన్ని సాధించిన అలాగే డ్రైనేజీ రోడ్ల గురించి మేము అందరూ రాజకీయ నాయకుల ప్రతినిధులను కలుసుకుంటూ ఎలాంటి బెసజాలకు పోకుండా కాలనీ వాళ్ళ సహకారం తీసుకుంటూ, కాలనీలో ఉన్న పెద్దల అందరి సహకారం తీసుకుంటూ ముందుకు పోతాము. ప్రతి నెల కాలనీలో చాలామంది పెద్దలు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మిగతా ప్రజలందరూ ఉన్నారు. మా అసోసియేషన్ సభ్యులు అందరం కూర్చొని కాలనీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కాలనీని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరు సలహాలు తీసుకుంటూ, సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోతాం. కాలనీని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన కాలనీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అనగా ఏప్రిల్ 26వ తారీఖు శ్రీ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో జరిగిన ఎలక్షన్లో మా ప్యానెల్ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహారెడ్డి గారిని ప్రెసిడెంట్గా, శ్రీ పిఎల్ఎన్ రెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా, అండ్ నన్ను జి సాయి ప్రసాద్ని ట్రెజరర్గా గెలిపించినందుకు కాలనీ వాసులందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కాలనీ డెవలప్మెంట్ కోసము నా సర్వశక్తుల కష్టపడి పనిచేసి నిధులని న్యాయంగా వాడతానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు.